నమస్తే. ప్రొఫెసర్ కోదండరామ్ మంత్రి హజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్ కోటాలో ఎంపికైన ఈ ఇద్దరి ఎమ్మెల్సీల అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఈ కేసు తేలితే గానీ వీరి ఎమ్మెల్సీ పదవులపైన స్పష్టత వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలుదీరిన తర్వాత కోదండరామ్, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం, ఆ అంశం కాస్త సుప్రీంకోర్టులో చేరడంతో సర్వోన్నత న్యాయస్థానం వారి పదవులను రద్దు చేసింది. దీంతో మళ్ళీ రాష్ట్ర మంత్రివర్గం గత ఆగస్టు 30న కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ స్థానంలో హజారుద్దీన్ను గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది. అయితే కోర్టు కేసుతో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే గత నెలలో జూబ్లీస్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో హజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన గత నెల అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎమ్మెల్సీ కోటా పదవుల భర్తీపై స్పష్టత లేదన్న ప్రచారం జరుగుతున్న సమయంలో హజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన 6 నెలల్లోగా తిరిగి ఎమ్మెల్యేగానో లేదా ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్ కోటా పదవుల భర్తీపై మరింత ఉత్కంఠ నెలకొన్నది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మంత్రి హజారుద్దీన్ ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ శాసన మండలిలో వచ్చే ఏడాది నవంబర్లో 3 ఖాళీలు ఏర్పడతాయి. అప్పటి వరకు పదవుల ఖాళీలకు అవకాశం లేదు. మరోవైపు కవిత రాజీనామా అంశం పెండింగ్లో ఉంది. ఆమె రాజీనామా ఆమోదించిన ఆ సీటు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచే తిరిగి భర్తీ చేయాల్సి ఉన్నందున లోకల్ బాడీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఈ సీటు భర్తీ చేసే అవకాశం ఉండడంతో హజారుద్దీన్కు అవకాశం దాదాపు ఉండదనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ వ్యవహారం అంతా న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉండడంతో అప్పటి వరకు వెయిట్ చేయడం మినహా కోదండరామ్, హజారుద్దీన్కు మరో మార్గం లేదన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ కోదండరామ్, మంత్రి హజారుద్దీన్ ఇద్దరు కూడా ప్రభుత్వానికి కీలకంగా మారారు. కోదండరామ్ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వం పైన కోదండరామ్ అనేక ఉద్యమాలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీతో ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఆయన మద్దతు ప్రస్తుతం ప్రభుత్వానికి అవసరం. తెలంగాణ సమాజంలో కోదండరామ్కు తెలంగాణ ఉద్యమ నేతగా అత్యంత ప్రాధాన్యత కూడా ఉంది. ఈ ప్రాధాన్యత దృష్ట్యా ఆయనకు కాంగ్రెస్ అయితే మాత్రం ఇంపార్టెన్స్ కూడా ఇస్తుంది. ఇక హజారుద్దీన్ జూబ్లీస్ బైపోల్ సమయంలో ఆయనకు అనూహ్యంగా ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం హజారుద్దీన్కు పదవి ఇవ్వడంతో కలిసి వచ్చిందన్న అంచనాలో కాంగ్రెస్ ఉంది. దీంతో ఇరువురికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవులు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వీరికి పదవులు ఇచ్చే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి. టెక్నికల్గా మాత్రం చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రధానంగా తెలంగాణ జనసమితి పార్టీ అయితే మాత్రం గత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కి అయితే మాత్రం ఎన్నిక సమయంలో మాత్రం మద్దతు ఇచ్చింది. ఆ మూమెంట్లో ఆ హవా కొనసాగించడానికి కూడా చాలా బలం చేకూర్చింది. ఆ కృతజ్ఞతతో, ఆ ప్రాధాన్యతతో కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వంపై కూడా ఎక్కడ కూడా విమర్శలు చేయకుండా సహకరిస్తుంది. సలహాలు, సూచనలు, వినతుల వరకు పరిమితం అవుతుంది. అలాంటి కోదండరామ్ గారికి అయితే మాత్రం ఎమ్మెల్సీ పదవి అయితే మాత్రం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది. ఆ కేసు తేలుతుందా లేదా, కోర్టు ఏం చెప్తుందా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రమాణ స్వీకారం పెండింగ్లు ఉంది. మరోవైపు హజారుద్దీన్కి అయితే మాత్రం జూబ్లీస్ ఎన్నికల వేళ అసలు ఆయన జూబ్లీస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టికెట్ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొన్ని సమీకరణల కారణంగా నవీన్ యాదవ్కు టికెట్ వచ్చింది. దీంతో అక్కడ మెజారిటీ ఎక్కువగా కూడా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓటర్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఆయన ఇన్ఛార్జ్ కావడం, గతంలో పోటీ చేసి ఉండడంతో ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన అనివార్యత కూడా ఏర్పడింది. ఒకవైపు ఓటు బ్యాంకు, అలాగే తనకు నియోజకవర్గ వ్యక్తి కావడంతో, అక్కడ ఇన్ఛార్జ్ కావడంతో, గతంలో పోటీ చేసిన అనుభవం ఉండడంతో తనకి ఇక మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి పదవి ఇవ్వడం, అలాగే ఎన్నికల్లో పనిచేస్తుందన్న ఉద్దేశంతో ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసేది ఇచ్చారు. కానీ ఆ 2 అంశాలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. మరి దీనిపై కోర్టు ఏం చెప్తుంది? ఒకవేళ కోర్టు తిరస్కరణ అయితే మాత్రం ఈ విషయంలో మరి ప్రభుత్వం ఏం చేస్తుందని మాత్రం ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఎప్పుడు లేని ఒక కొత్త వాతావరణం అయితే మాత్రం తెలంగాణలో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భం ఎప్పుడు కూడా చూడలేదని కూడా పొలిటికల్ అనలిస్ట్ అయితే చెప్తున్నారు. దీనికి మరి ముగింపు ఎలా పడుతుంది, ప్రభుత్వం ఏ రకంగా ముందుగా అడిగేస్తుందో మాత్రం భవిష్యత్తులో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.